దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకుంటే ఆ దేవుడు వెంటనే చెంపదెబ్బ కొడతాడు. అదే ఇప్పుడు జరిగింది. దేవుడు మంచి అవకాశం ఇచ్చింది ఏంటంటే, ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఫుడ్స్లో తేడా వచ్చిందన్నటువంటి రిపోర్టు తర్వాతన మనం దాన్ని ఎలా బాగు చేయాలి అన్నటువంటిది చూడాలి. దాంట్లో పాటుగా అసలు టోటల్గా మనం ఎన్ని ఆవుల్ని పెంచవచ్చు, ఎంత పాలు సంపాదించవచ్చు, ఆ పాలు ఎలా అమ్మచ్చు, అట్లాగే దాని ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించచ్చు, దాని ద్వారా తిరుమలకి ఆదాయం ఎట్లా సంపాదించవచ్చు, అట్లాగే ఆ నెయ్యిని చక్కటిది సమకూర్చుకోవడం ఎట్లాగా, ఇది ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించే చక్కటి అద్భుతమైన అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అదే సమయంలో యాక్షన్ తీసుకోవచ్చు, చక్కగా ఏఆర్ డైరీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, తప్పు ఎవడు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇష్యూ డైవర్ట్ చేసేసి కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే లడ్డూని వాడుకోవడం ప్రారంభమైపోయింది. అదేమని, ఏఆర్ డైరీ అనేది నెయ్యి ప్రొడక్షన్ ప్రారంభించిందే, నెయ్యి ఇవ్వడం ప్రారంభించిందే మొన్న జూలై నుంచి. కానీ గత 5 ఏళ్ల నుంచి లడ్డూ అంతా కలుషితం అయిపోయింది, లడ్డూలో జంతు వ్యర్థాలు కలిపేశారన్నటువంటి ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు, పురంధేశ్వరి చేసింది. ముగ్గురు ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ధర్మాన్ని కాపాడతామంటూ ధర్మానికి మూలమైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ ఆలయ ప్రసాదాన్ని చెప్పులు విడిచి మరీ కళ్ళకద్దుకుని తినేటటువంటి భక్తుడి మనోభావాన్ని గాయపరిచారు. నిజంగా ఆ లడ్డూకి సంబంధించి ఆ విధమైనది ధృవీకరించి దర్యాప్తు పూర్తి చేసి అంతా అయ్యాక మాట్లాడితే ఎట్లాంటి తప్పు లేదు. కానీ కేవలం మన జూలై తర్వాత వచ్చినటువంటి ఒక ట్యాంకర్ని బేస్ చేసుకుని టోటల్గా 5 ఏళ్ళు అలాగే తినేస్తున్నారు, అయోధ్యకి అయ్యే పంపించేశారు, లేకపోతే మొత్తం నాశనం చేసేశారు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం ఇప్పుడు రాజకీయాలకు పదే వాడుతున్నటువంటి నేపథ్యంలో కోర్టు దాని మీద ప్రత్యేక విచారణకు ఆదేశించడం, దాంట్లో సిబిఐ డైరెక్టర్లు అట్లాగే ఇక్కడ సిబిఐ అధికారులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ పెట్టడం ఒక ఎత్తు అయితే, తాజాగా ప్రధానమైనటువంటి అంశం ఏదైతే కీలకమైనటువంటి అంశం, రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు, దీని మీద మాట్లాడద్దు, లడ్డూ మీదన ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు. నిన్న కూడా మళ్ళీ ఆనము ఎవరైతే పట్టాభి లాంటి వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు కదా. చంద్రబాబు అయితే గత నెల రోజులు 18వ తారీఖు నుంచి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు. పవన్ ఈ మధ్యన మాట్లాడటం బిగించేశారు, వాడుతూ ఉండటం బిగించేశారు. ఇప్పుడు రాజకీయాలకు వాడుకోవద్దు, రాజకీయంగా లడ్డూ విషయం మీద వ్యాఖ్యలు చేయొద్దని జస్టిస్ గవాయ్ చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తద్వారా ఇదో రకంగా కూటమికి స్ట్రాంగ్ అయినటువంటి డోస్ అని చెప్పాలి.